హాయ్ వ్యూవర్స్, అందరూ బాగుండారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణా సుదేశ్. ఈ పొద్దు నేను చేస్తూ ఉండే రెసిపీ సొరకాయ చట్నీ. సొరకాయలో మనం రెగ్యులర్గా మజ్జిగ చారు లేకపోతే పల్యం చేసుకుంటాం కదా, ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. సొరకాయ చట్నీ చాలా బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది, దోశకు కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ప్రాసెస్కి వస్తే ఫస్ట్ సొరకాయ తీసుకొని బాగా వాష్ చేసుకొని పొట్టేం రిమూవ్ చేస్తలేదు, అట్లే చేస్తూ ఉన్నా. నాతగానే ఉంది, దాన్ని ఇంకా పొట్టు రిమూవ్ చేస్తలేదు. ఊరికే ఇత్తుల పాటు మాత్రం లైట్గా తీసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకుంటూ ఉన్నాను. మీరు సొరకాయలా ఏమేమి డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తారో ఇంట్లో నాకు ప్లీజ్ కమెంట్ చేయండి. రెసిపీ కూడా చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను. సొరకాయలు అయితే 2 to 3 రెసిపీస్ నాకు తెలుసు అంతే. సొరకాయలని ఇట్లా స్మాల్ పీసెస్గా చేసుకున్నాక ప్లేట్కి తీసుకొని ఇంక చట్నీకి కావాల్సిందే సన్నెరగడ్డలు, తెల్లగడ్డలు, మిరపకాయలు, ఇంకా 2 మీడియం సైజ్ టమాటోలు కోసుకొని ఉండా. మీరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వచ్చును, నేను ఇత ఎండుమిరపకాయలు యూస్ చేస్తూ ఉండా. బాండ్లీ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ వేసుకొని తెల్లగడ్డలు, పొడిమిరపకాయలు, తిరగా సన్నెరగడ్డలు వేసుకొని బాగా వేపుకోవాలా కలర్ చేంజ్ అయ్యే వరకు. ఎర్రగడ్డలు సుదిగేసి లైట్గా కలర్ చేంజ్ అయినప్పుడు టమాటోస్ కోసుకోవడం కదా, అవి వేసుకునేలా. ఇత 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకొని ఉండా, అట్లా వేసుకుంటా ఉండా. టమాటోస్ బిర్న సుదగాల అంటే కన్నా కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు వేసుకుంటే బిర్న ఉడుకుతుందంట. ఇత 1 స్పూన్ మాత్రం సాల్ట్ వేస్తూ ఉండా, కొద్దిగా పసుపు కూడా వేసుకొని యాడ్ చేస్తూ ఉండా. టమాటోస్ అంతా బాగా స్మాష్ అయ్యి నున్నుగా అయ్యి మెత్తగా అయ్యే వరకు మనం వేపుకుంటూ ఉండాలా. టమాటోస్ మెత్తగా ఉడికిపోయాక మనం కోసి పెట్టుకోండి సొరకాయ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఉడికించుకోవాలా. ఓవర్ కుక్ చేసే పని ఏం లేదు, ఉడక మెత్తగా అయితే చాలు. మనకి మెత్తగా అయ్యే వరకు లిడ్ క్లోజ్ చేసుకొని అప్పుడప్పుడు తిప్పుకొని ఉడికించుకోవాలా. సొరకాయలు వేసినాక ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకుండా, లేకుంటే సిమ్ చేసేయండి, లేకుంటే అడగంటిస్తుంది. లిడ్ క్లోజ్ చేసుకొని ఇంటర్వెల్స్లో తిప్పుకొని ఉడికించుకుంటే సొరకాయ సరి. ఫ్లేమ్లో పెట్టిండమంటే అడగంటిస్తుంది, సొరకాయ అంతా మాడిపోతుంది. దాన్ని ఇంకా లో ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలా. వీడియోలో చూపిస్తూ ఉన్నట్ల అప్పుడప్పుడు తిప్పుకోనాలా, లేకుంటే అడగంటిస్తుంది. సొరకాయలు ఉడుకుతూ ఉండయి, ఇంత ఉడికితే చాలు. ఊరికే మెత్తగా అయినంటే వీడియోలో చూపిస్తూ ఉన్నట్ల అంత ఉడికితే చాలు. నెక్స్ట్ మనం దీనికి నూగులు, జీలకర్ర, చింతపండు, కొత్తిమీరకు, ఒక పిడికుడు నిండా కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకునేలా. దాన్ని పక్కన పెట్టేయండి. కొద్దిగా సల్లగా కావాలా. సల్లగా అయినాక మిక్సీ జార్కి వేసుకొని ఊరిక బరకతర మిక్సీ చేసుకుంటే చాలు. తర్వాత తిరుబాతికి వేసుకునేది అంతే. తిరుబాతికి నూనె కొద్దిగా, సాసులు 2 వేసుకొని శనగబాయలు వేసుకోవచ్చు, కావాలంటే స్కిప్ కూడా చేయొచ్చు. నాకు ఇష్టము దానికనే వేసుకుంటా. కరివేపాకు కొద్దిగా వేసి మనం మిక్సీ చేసుకోవడం కదా, దాన్ని వేసుకొని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటే అయిపోయింది, సొరకాయ చట్నీ రెడీ అయిపోతుంది. ఈ సొరకాయ రెసిపీ మీకు ఇష్టమయ్యా అంటే కనుక కమెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో చెప్పండి నాకు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.